రోజు హోటల్లో కూర్చున్నా. ఆ హోటల్లో కూర్చున్న తర్వాత ఆర్టికల్, ఒక పేపర్లో వచ్చిన ఆర్టికల్, ఈనాడు పేపర్లో చదివా. అంటే ఒక 5,000 రూపాయల కోసం భర్త ఆరోగ్యం కాపాడుకోవడానికి తను 3 కిలోమీటర్లు మారథాన్లో పరిగెత్తిందన్నటువంటి ఒక చిన్న పాయింట్ నన్ను అక్కడ కదిలిచ్చింది. 2013 డిసెంబర్ ఇది కథ. తర్వాత ఏం చేయాలి అక్కడి నుంచి? సరే అని చెప్పేసి ఆమెను కలవాలి. ఆ రోజు ఆ పేపర్ని నేను అక్కడి నుంచి నా జోబులో పెట్టుకున్నాను. ఆ పేపర్ని తీసుకున్న తర్వాత రాత్రంతా అదే ఆలోచన. ఆ పేపర్ని దాదాపుగా నాకు తెలిసి ఆ పేపర్ని ఒక 15 సార్లు నేను చదివి ఉంటా ఆ ఆర్టికల్ని. ఎట్లా ఏం చేయాలన్న ఆలోచన. అక్కడి నుంచి 20,000 రూపాయలు మా ఒక ఫ్రెండ్ని అందరు తీసుకొని స్టార్ట్ అయిపోయినా. అది 20,000 నుంచి ఫస్ట్ బాంబే వెళ్ళిపోయినా. అట్లా నాకు తెలిసి బారామతి ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. మళ్ళీ బాంబే నుంచి కొంచెం మంది వాకప్ చేస్తే అక్కడ నుంచి మళ్ళీ ఒక దౌండ్ స్టేషన్ అంట. మళ్ళీ అక్కడి నుంచి దౌండ్కి వచ్చా. దౌండ్ నుంచి మళ్ళీ బారామతి వెళ్ళడానికి 1.5 అవర్స్ జర్నీ ఉంటుంది. ఈ జర్నీలో దాదాపు 1.5 డే అక్కడే వేస్ట్ అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి తర్వాత బారామతిలో అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ ముసలావిడ అప్పుడు ఫస్ట్ మాత్రం ఆమె గెలిచింది కాబట్టి ఆమె మీద ఎక్కువ ఫోకస్ లేదు. అంటే కొన్ని పత్రికలు మాత్రమే ఆమెను కవర్ చేస్తే ఆమెను ఎవరు గుర్తుపట్టట్లేదు. నేను ఆ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్ని చూసి ఈ ముసలావిడ మీకు ఏమైనా తెలుసా అని చెప్పి చాలా దాదాపుగా తిరగని ఏరియా లేదు చేస్తే అందరూ ఏమంటున్నారంటే ఆ ముసలావిడ గురించి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. చివరికి డబ్బులు లేవు. అసలు మా దగ్గర పరిస్థితి దారుణంగా ఉంది. మా ఫ్రెండ్ ఒక ఆయన వేస్తాడు, ఒక 500 రూపాయలు 500 ఉన్నాయి. ఇంకా ఫిక్స్ అయిపోయినా 150 రూపాయలు జనరల్ టికెట్ అదే బిగ్ వన్ స్టేషన్ నుంచి సికింద్రాబాద్. 150 అంటే మా ఇద్దరికి సరిపోతాయి, 300 అని ఫిక్స్ అయిపోయి ఇంకా ఆటో అక్కడి నుంచి ఇంకా స్టేషన్కి ఆటో వెళ్ళాలి. ఇక ఆటో వెళ్తుంటే వాళ్ళు అడుగుతున్నారు ఆప్కి ఇద్దరు కా హై తో మై బోలా తో మై సౌత్ కా హై హైదరాబాద్ సే ఆయా. అంటే ఏ పని కోసం మీరు వచ్చారు అడిగాడు. అది ఇట్లా ఒక ముసలావిడ అని చెప్పేసి ఆ పేపర్ అలా చూపెట్టేసరికి ఆ పేపర్ చూసిన తర్వాత ఆ పేపర్ అతను ఫస్ట్ చెప్పాడు, అరే ఏ బుడ్డి అంటే మా ఇంటి పక్కనే ఉంటుంది అనగానే ఒక్కసారి ఆపే ఆటో. ఆ పేపర్ చూసిన తర్వాత ఆ పేపర్ అతను ఫస్ట్ చెప్పాడు, అరే ఏ బుడ్డి అంటే మా ఇంటి పక్కనే ఉంటుంది అనగానే ఒక్కసారి ఆపే ఆటో. సార్ అని చెప్పేసిన తీసుకెళ్ళాలంటే సరే అక్కడి నుంచి మళ్ళీ 50 రూపాయలు ఎక్స్ట్రా అవుతున్నా. సరే కానీ 50 కాదు 100 రూపాయలు ఎక్కువ కానీ బట్ ఆమెను తీసుకెళ్ళని చెప్పి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ థాట్ ఆమెను చూసిన తర్వాత నా మైండ్లో అంటే ఇంత పడ్డ టెన్షన్ అంతా ఒకసారి మైండ్ రిలాక్స్ అయిపోయా. చూసిన తర్వాత ఆమెను చూసిన తర్వాత ఫస్ట్ ఇమ్మీడియట్లీ ఒక పేపర్ మీద రాసుకున్నాను, మీతో నేను చేస్తున్నాను ఒక డాక్యుమెంటరీ, ఒక సినిమా అంటే డాక్యు డ్రామా మీతో చేస్తున్నాను అని చెప్పేసి ఆమెతో మాట్లాడి అక్కడ నుంచి మళ్ళీ అతి కష్టం మీద హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ కోసం వేట స్టార్ట్ అవుతుంది. ఒక ప్రొడ్యూసర్ దొరికాడు సరే అని చెప్పేసి ఇంకా ఆ ప్రొడ్యూసర్ ఏంటంటే ఈ ముసలావిడ ప్లేస్లో ఒక మంచి హీరోయిన్ పెడదామని చెప్పి తన ఆలోచన. నా ఆలోచన ఏంటంటే నేను అనుకున్నటువంటి ఆలోచన అంటే వాస్తవికతను వాళ్ళ నుంచి తెప్పించలేకపో అనేది నాది ఒక బాధ. అట్లా 1 ఇయర్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ మారథాన్ కూడా ఆమె గెలిచింది. నాలో మాత్రం ఇంకా ఆమెను గెలవలేదు. అక్కడి నుంచి ఆ ముసలావిడ నాకు ఫోన్లు చేస్తూ ఉంది, సరే మీరు వచ్చారు వెళ్ళిపోయారు మరి కలవడం లేదని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఏం చేయాలో అర్థం కాల. అక్కడి నుంచి ఇంకా సీదా ఏం చేయాలి అసలు ఇదేమో ఫస్ట్ హీరోయిన్ అనుకున్నాము, అదేమో టైం వేస్ట్ అయిపోయింది. ఆ ప్రొడ్యూసర్ కూడా అక్కడి నుంచి డ్రాప్ అయిపోయాడు. ఏం చేయాలి అనుకుంటే అనుకోని పరిస్థితిలో అరబోతి కృష్ణ ప్రొడ్యూసర్ ఆలోచన అంటే ఈ ఆలోచన చెప్పడం వల్ల ఆయన ఒకేసారి విన్నాడు. సరే నవీన్ నువ్వు వెళ్ళు ముందుకెళ్ళని చెప్పి నాకు ప్రోత్సహించాడు. సరే అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా కష్టాలు ఎక్కువ స్టార్ట్. అక్కడి నుంచి నేను మళ్ళీ పూణేకి వెళ్ళిన తర్వాత ఆర్టిస్టులు అంటే ఒరిజినల్ ఆర్టిస్టులు కొంచెం సెలక్షన్స్ కోసం ఆ టైంలో చాలా ఫస్ట్ ఆమెకి వెళ్ళిన తర్వాత ఆమెను ఆర్టిస్ట్గా అంటే మీరు ఈ సినిమాకి చేయండి అన్నప్పుడు ఆమె ఒప్పుకోలేదు. మేము దాదాపు ఒక 6 రోజులు అక్కడే వండుకున్నాం. నేను చారి నా ఫ్రెండ్ అతను సందీప్ అని ఇంకొక అతను కూడా మేము ముగ్గురం అదే ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది అక్కడే మాకు ఒక చెద్దరు అది రోజు వండుకునే వాళ్ళం. ఆమెది నాకు యాక్టింగ్ రాదు, మాతో చేయలేము, మీరు మమ్మల్ని వదిలేయండి అంటే లేదు మీరు చేయాలి తప్పకుండా ఇది మీకు అని చెప్పి ఒక మొబైల్లోనే షూట్ చేయడం స్టార్ట్ చేసాం. చేసుకుంటూ ఆమెకు చూపెట్టడం వల్ల కొన్ని సీన్స్ చూసి ఆమె నవ్వుతుంది, ఆమె కూడా ఫీల్ అవుతుంది రియల్గానే ఇది బాగానే ఉందిగా అని చెప్పి అప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది ఆ ముసలావిడికి. కానీ ముసలావిడికి వచ్చిన తర్వాత వాళ్ళ భర్తకి మళ్ళీ ఒక అనుమానం వచ్చింది. అంటే ఇది బయట నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు అసలు సినిమా ఏం చేస్తారు ఊకే మొబైల్ని షూట్ చేస్తున్నారని చెప్పి అక్కడ కూడా మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అయింది. లేదండి మేము ఖచ్చితంగా చేస్తాం మీతో సినిమా అని చెప్పేసి ఒక రోజు ఇంకా డేర్ చేసేసి ఆ కృష్ణ సహకారం వల్ల ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో అంత సహకారం వల్ల స్టార్ట్ చేయడం జరిగింది. ఆ 2 రోజులు స్టార్ట్ చేసినటువంటి ఆ ఫుటేజ్ మొత్తం ఏమైందంటే నేను ఎంత చెప్పినా దాదాపు ఒక 30-40 టేక్స్ అట్లా వెళ్ళిపోయే తప్ప ఒక సీన్ కూడా నాకు ఓకే కాలే. మళ్ళీ అక్కడ నాకు ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలి అదే అన్నీ అంటే ఫస్ట్ అంతా డాక్యుమెంటరీ వేలోనే వెళ్ళిపోయింది.
కానీ ఏదో ఒక చిన్న నమ్మకం, వాళ్ళకు కూడా చిన్న ఆశ, అరే ఏదో స్టార్ట్ అయిందని చెప్పేసి. అక్కడి నుంచి మళ్ళీ రెండో రోజు అంటే కొన్ని రోజులు మళ్ళీ 5 రోజులు గ్యాప్ ఇచ్చేసి ఇంకా రెగ్యులర్గా ఒరిజినల్గా ఇంకా సినిమా అంటే స్టార్ట్ చేసాం. అక్కడ ఏమైందంటే చాలామంది ఊర్లలో చెప్తుంటారు షూటింగ్ అంటే మామూలుగా వీళ్ళు షూటింగ్ వాళ్ళు నుంచి డబ్బులు ఎక్కువ ఉంటాయని చెప్పి. అప్పుడు ఏం చేశారంటే కొన్ని రోజులు షూటింగ్ అయినప్పుడు వాళ్ళు రావడం మానేశారు. మళ్ళీ వాళ్ళందరినీ పికప్ చేసి వాళ్ళందరినీ ఒక తాటిపై తీసుకురావడానికి నాకు చాలా టైం పట్టింది. మళ్ళీ వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఆ ఊర్లో ఉన్న జనాలందరినీ, అంటే ఇదంతా ఏంటంటే ఒక వాస్తవిక చిత్రం, వాస్తవిక నటులు మాత్రం దీంట్లో నటించారు, మరియు వాస్తవిక లొకేషన్స్. ఈ సినిమా యొక్క ప్రత్యేకత అంతా అదే. మళ్ళీ వాళ్ళ నుంచి నేను నటన రాబట్టడానికి, మళ్ళీ వీళ్ళు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్లోంచి బయటికి రావడానికి మాకు చాలా టైం పట్టింది. వీళ్ళన్నిటినీ వేరే చేసుకొని ముందుకెళ్తూ ఇంకా అట్లా సాగిపోయింది. ఇంకా ఎలాగైనా సరే మెయిన్ ఏంటంటే మొత్తం ఈ యొక్క సినిమాలో దాదాపుగా 200 కిలోమీటర్ల ఆ ముసలావిడ పరిగెత్తింది ఆ ఏజ్లో. నాకు అది చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. అంటే ఈ రోజుల్లో చాలామంది యువకులు ఇంటర్ ఫెయిల్ అయిపోయి చాలామంది అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే వాళ్ళు హర్ట్ అయిపోయి మానసికంగా ఒత్తిడికి లోనైపోయి చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ ఒక్కసారి ఈ ముసలావిడ గురించి మీరు ఆ కథని ఆమెని ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటే ప్రతి విషయంలో మీరు గెలవగలుగుతారు. అంత గొప్ప ఇన్స్పిరేషన్ అనిపించింది నాకు ఆమె కష్టాన్ని కానీ, ఆమె పడ్డ తపన కానీ. అంటే పొద్దున్న 5 గంటలకంటే ఆమె 5 గంటలకి వచ్చేది. ఆమె పైనుంచి చెప్పినా నేను సీన్ ఏంటంటే పైనుంచి నడుచుకుంటూ రావాలి, కాకపోతే ఏంటంటే అది స్లిప్ అయి కింద పడిపోయింది. అంటే బోన్ ఫ్రాక్చర్ వల్ల అప్పుడు పాపం 3 నెలలు ఆమె హాస్పిటల్ ఉంది. అంటే అప్పుడు కూడా ఆమె తపన, అది ఎట్లయినా సరే అంత దూరం నుంచి మా కోసం వచ్చారు చేయాలి అన్నటువంటి ఏదైతే ఆమె ధ్యేయం పట్టుదల ఉందో అది నాకు ఇంకింత బలాన్ని చేకూర్చింది. ఎట్లయినా సరే ఇది చేయాలరా అని చెప్పేసి. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అన్నింటిని దాటుకొని సినిమా రెడీ అయింది. తర్వాత ఒకసారి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేసాం జనవరి 17. ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది థియేటర్ నుంచి బయటికి రావడానికి కూడా చాలామంది ఒక భావోద్వేగానికి లోనయ్యారు. అంటే ఇంత వాస్తవికంగా సినిమాని ఆ ప్రజెంటేషన్ తీరు కానీ, ఆమె చేసిన యాక్టింగ్ కానీ చూసిన తర్వాత అనిపించింది అంటే ఏదో కష్టానికి చిన్న ఫలితం ఉంది అన్న విషయం.